పంచాయతీ. నేను పడగ ప్రశాంత్ అని నాపై ఇట్లా కొన్ని నా నా భూమిపై కొందరు వ్యక్తులు వచ్చి నాపై దాడికి పాల్పడి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. వారు గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నన్ను వాళ్ళకు సహకరించలేదని నా మీద ఆరోపణలు చేసి నా పైన నిందలు మోపి నన్ను కొట్టడం అది ఇది అని బెదిరియటం, భయప్రాంతాలకు గురి చేయటం. అప్పటి నుంచి కోర్టులో వేసిన మా భూములు కూడా వారసత్వం వంశవృక్షపరంగా మా భూమి మా లోతువాగులో మోకాళ్ళ గుంపు అనే 17/56లో మా భూమి వారసత్వం వంశవృక్షపరంగా మేము సాగులో చేసుకుంటూనే ఉన్నాం. గత మా దాదాలు ముత్తాతల కాంచి 1956 రికార్డులో మాకు పట్టాలు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి వెళ్ళి మా తాతలకు మా దాదాలకు మా నాయనకు ఇప్పుడు మాకు వారసత్వంగా 2014లో పాస్బుక్లు ఇచ్చారు. మేము సాగు చేసుకుంటుంటే మా భూములపై ఇట్లా కొంతమంది రాజకీయేతలు కుట్రపొచ్చి చేసుకొని మా పైన చేసే వాళ్ళని అడ్డుకొని కమర్షియల్గా అమ్ముకోవటం, మా పైన బెదిరింపులకు గురి చేయటం, చంపుతామని బెదిరియటం. నువ్వు మా మాట వెంటనే నేను సర్పంచ్ గెలిపిస్తాను, లేకపోతే లేదు, లేకపోతే నీ భూమి బాధ్యత నువ్వు పోతావని నన్ను ఎన్నోసార్లు బెదిరింపులకు గురి చేసినా నేను వాళ్ళకి వినలేదు. మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశా. అధికారులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఒక రాజకీయ అండదండలు చూసుకొని ఇంతవరకు వాళ్ళు కూడా ఏ రోజు కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరగలేదు. వాళ్ళు అందుకని ఇంకా చెలరేగిపోయి మా పైన ఈరోజు సాగు చేసుకుంటూ దున్నుకుంటున్న మా ట్రాక్టర్ మా పొలంలోకి వచ్చి మమ్మల్ని ట్రాక్టర్ ఆపి మీరు ఎవరు దున్నటానికి ఇది మాది కబ్జా చేస్తానమని వాళ్ళు కబ్జా చేసిండ్రని మా పైన ఆరోపణలు చేస్తే మేము పోలీస్ స్టేషన్కి పోయినాం. కలెక్టర్ గారు ఇంతకుముందు మేము కంప్లైంట్ ఇచ్చిన ఆ లెటర్లు కూడా మా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా తీసుకెళ్ళి ఎస్ఐ గారికి చూపెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎటువంటి కాగితాలు లేనప్పటికీ వాళ్ళు మేము ఇప్పుడే వస్తామని వాళ్ళ పైన చర్యలు ఎలాంటివి కూడా తీసుకోవడం చేయలేదు, తీర్తనని చెప్పారు ఎస్ఐ గారు కూడా. కానీ వాళ్ళపైన ఇంతవరకు అయితే యాక్షన్ అనేది అయితే ఎటువంటిది జరగలేదు. వాళ్ళు ఇలాంటి ఇంత గతంలో కూడా ఎంతోమంది భూములు కబ్జా చేశారు, ఆరోపణలు ఉన్నాయి వాళ్ళపైన. అయినా కానీ వాళ్ళపైన ఇంతవరకు ఎవ్వరు ఏ అధికారి కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళ బాధితులు ఉన్నారు. వాళ్ళ చేతిలో మోసపోయిన వ్యక్తులు చాలామంది భూములు ఇట్లా కబ్జా చేసుకొని వాళ్ళు కమర్షియల్గా బినామీ పేర్లు పెట్టి అమ్ముకోవడం కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. త్వరలోనే వాళ్ళ పేర్లతో బయట పెడతాం. నేతలైన మా ఆదివాసీ పక్షాన ఉండాల్సిన మా ఆదివాసీ అయిన మా తరపున ఉండాల్సిన గిరిజనేతలు ఆదివాసీ అయిన ఒక పూనం శ్రీనివాస్ అనే వ్యక్తి మా భూములపై కన్నేసి బినామీల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా భూములపై ఆరోపణలు చేసి మాది అని అతను నా భూమి కబ్జా చేసిండ్రని చెప్పి అతను వచ్చి మా ఆయనకు కాగితాలు ఏమీ లేవు, బినామీల్ని పెట్టి మా పైన ఆరోపణలు చేసుకుంటూ మాకు అండదండగా ఉండాల్సిన ఒక ఆదివాసీ అయిన మాజీ ఎంపీటీసీ ఒక పూనం శ్రీనివాస్ అనే వ్యక్తి మా భూమి పైన కన్నేసి ఇప్పటి వరకైతే అందులో రూములు కట్టారు వాళ్ళే. మేము దున్నుకుంటా అంటే సాగు చేసుకో ఆ రూములో ఏ అధికారికి చెప్పి పంచాయతీ నుంచి నెంబర్ రాకుండా నోటీసులు అంటించారు. వాళ్ళ రూము మొత్తం ఆపాం కబ్జా చేసిన తర్వాత. మరి మేము సాగు చేసుకుంటా అంటే వచ్చి ఆపి కలెక్టర్ గారు లెటర్ ఉన్నప్పటికీ కూడా అతను మా భూములపై ఆపి ఈరోజు మీరు కేసు పెట్టినామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు వాళ్ళకి ఒకటే చెప్పారు, మీరు ప్రూఫ్స్ కాగితాలన్నీ తీసుకొని వచ్చి కలవమని చెప్పారు. మేము ప్రూఫ్స్ మొత్తం మా పట్టా పాస్బుక్ మా తాతలి మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఒక నోటీస్ లెటరు మాది కోర్టు నుంచి ఆర్డర్ ఉంది, అవన్నీ కూడా మేము చూపెట్టడం జరిగింది. మా భూమికి ఎటువంటి మాయ హక్కు సర్వ హక్కులు ఉన్నప్పటికి కూడా ఆయన పార్టీ అండదండలు రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ఒక గిరిజనేతలైన ఒక బినామీల్ని తీసుకొచ్చి అక్కడ రూములు కట్టించి ఆ భూములపై మా పైన ఇందలు ఆరోపణలు చేయడం, మా పైన కొట్టడానికి రావడం, ఇలా చంపుతాన్ని బెదిరియడం. ఇది ఒక ఆదివాసికి తీరని అన్యాయం చేసిన ఒక మా పాలక కేంద్రంలో లక్షిందేపల్లిలో మాజీ ఎంపీటీసీ అయిన పూనం శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని మా పైన ఈ
తిరుగుబాటు చేయడం, మమ్మల్ని చంపుతా అని బెదిరియడం, ఇవన్నీ మా పైన చేయడం జరిగింది. అధికారులకు మేము తెలియజేయనిది ఒకటే, మా పైన దయ ఉంచి మా ప్రూఫ్స్లు కాగితాలు కూడా చూడండి, మా పట్టా పాస్బుక్లు కూడా చూడండి, తన దగ్గర కూడా ఏమున్నాయో చూడండి. అవి మొత్తం నిజాలు తేల్చిన తర్వాత ఆ పక్షాన అన్యాయ బాధితుల పక్షాన నిలబడి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క బాధితుడు